కొత్త జనరేషన్ మారడంతో ఉత్కంఠగా మారిన కథ. ఈ కథలో రేఖకి బుద్ధి ఎలా రాబోతుందని ఎదురు చూస్తున్న ప్రేక్షకులకైతే సూపర్ ట్విస్ట్ అయితే రాబోతుంది. మేజర్ కావడంతో ఆస్తి డాక్యుమెంట్ని తీసుకొచ్చి ఇందు చేతిలో పెట్టిన లాయర్ చదువు లేదు అని కొట్టిపడేసిన రేఖకి ఊహించని షాక్. మరి ఇదంతా ఎలా జరిగిపోతుంది? ఇక్కడ ఇందుపై పెత్తనం చేస్తూ కేవలం తన తల్లి ఫోటో కింద పడినానికే హిందూని కొట్టినంత పని చేస్తుంది రేఖ. రేఖని ఆపి ఏదో ఒక రోజు ఈ ఆస్తి నా మనవరాలు పేరు మీదకి మారుతుంది, అది త్వరలోనే జరుగుతుంది, అప్పుడు నీ ఆగడాలు అన్నీ కూడా ఇక మటుమాయమైపోతాయి, నీ పొగరు దిగిపోతుందని అపర్ణ వార్నింగ్ ఇస్తుంది. అది జన్మలో జరగదని చెప్తూ ఉంటుంది రేఖ. ఇక్కడ చూస్తే రాజ్ అయితే ఇక బస్తీ వాళ్ళతో గొడవలు పడుతూ ధనవంతుడిని అయిపోవాలి అంటూ కష్టపడకుండానే డబ్బు సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. తన తండ్రి రాజుని తిడుతూ ఉంటాడు, కష్టపడాలరా అని చెప్పి. ఇక్కడ ఇక ఎప్పుడైతే ఇందుపై రేఖ చెయ్యెత్తుతుందో తన తాత నానమ్మ బాధపడతారు. మీరేం బాధపడిన అవసరం లేదు, త్వరలోనే మీరనుకున్నది జరగబోతుంది. దుగ్గిరాల వంశం పేరు నాన్న అమ్మల ఆశయాన్ని ఇక నేను నిలబెట్టబోతున్నాను, మీరు బాధపడకండి. ఇక వాళ్ళకి అంత మొదలైపోయిందని చెప్తూ ఉంటుంది తన నానమ్మ తాతయ్యలతో. ఒసే ఎందుకే పాప మా పిల్లని అలా బాధ పెడుతున్నారు, చిన్నప్పటి నుంచి బాధ పెడుతూనే ఉన్నారు కదే, ఈ ఆస్తికి వారసురాలైనా ఆ పిల్లని బాధ పెడితే మీకేమొస్తుంది? రేపన్న రోజు ఇక తన చేతికి ఆస్తి పత్రాలు వస్తాయి, అప్పుడు మీ బ్రతుకులు కుక్క బ్రతుకులే అవుతాయి. అవునా, నా మరదలు రేఖ ఉండగా ఆస్తి దాని చేతికి ఎలా వెళుతుంది? ఆస్తి వెళ్ళకూడదనే కదా చదువు సంధ్య లేకుండా దాన్ని తయారు చేసింది అని విర్రవీగుతూ ఉంటుంది ఇక రేఖ ఆడపడుచైతే. ఇలా జరుగుతూ ఉంటుంది. తను డిగ్రీ పూర్తి చేస్తుంది, ఫైనల్ ఎగ్జామ్ కూడా రాసేస్తుంది. అలా రాసిన ఇక ఇందు అయితే ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత తనకి రిజల్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఇక్కడ పోలీస్ ఆఫీసర్ అవ్వాలన్న తన కలని, నందు కలని నెరవేర్చడానికి కానిస్టేబుల్ కూడా ఒక కన్న తండ్రిలా బాధ్యత తీసుకుని తనని చదివిస్తాడు. తను కూడా ఇక పోలీస్ ఆఫీసర్ అవడానికి కష్టపడి చదువుతూ ఎలాగైనా పోలీస్ ఆఫీసర్ అయ్యి తన వాళ్ళని కలుసుకోవాలని, తన వాళ్లను బాధ పెట్టిన వాళ్లకు బుద్ధి చెప్పాలని పట్టుదలగా చదువుతుంది. ఎగ్జామ్స్ కూడా అలానే ప్రిపేర్ అవుతుంది. చిన్నప్పటి నుంచి నీలో ఉన్న పగ, పంతం, కసి ఇవే నిన్ను ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి, ఖచ్చితంగా నువ్వు అనుకున్నది సాధిస్తావమ్మా అని చెప్పేసి ఇక అక్కడ కానిస్టేబుల్ అయితే నందుతో చెప్తూ ఉంటాడు. నందు కూడా హ్యాపీగానే ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక్కడ చూస్తే ఇక రిజల్ట్ రావడం జరుగుతుంది. అలాగే ఇప్పటి వరకు ఎలా అయితే ఆన్లైన్లో చదివి ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతూ వచ్చిందో అలాగే డిగ్రీని కూడా కంప్లీట్ చేసుకుని ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతుంది. హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలని తన చెల్లెలు అంటూ ఉంటే, నువ్వు కనుక అరిచావు అంటే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఇక నన్ను బయటికి గెంటేస్తారు. ఇప్పుడు అరవకు తల్లి, నేను ఇలా ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యానని కేవలం మనసులో మాత్రమే సంతోషపడు, నీకేమైనా కావాలి అంటే వండి పెడతాను తప్ప ఇంకేమీ అడక్కని తన చెల్లెలకు చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నానమ్మ తాతయ్య పరిస్థితి కూడా అదే కదా, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యే సీన్ ఉండదు, కాకపోతే కాస్త సంతోషంగానే ఉంటారు. పైకి వ్యక్తం చెయ్యకపోయినా సరే, నువ్వు ఇలాగే ఇంకా చదువుకోవాలి, నువ్వు అనుకున్నది సాధించాలి, ఇంకా చదువుకుని ఇంక నేను అనుకున్నది సాధించడానికి ఇంకెంతో టైం లేదు కదా నానమ్మ, తప్పకుండా అనుకున్నది సాధించి ఈ దుగ్గిరాల వారి పరువు నిలబెట్టడానికి ఇంతవరకు లాక్కొచ్చాను. ఇక ముందు ఆ భగవంతుడి సాయం తప్పకుండా దొరుకుతుందని నాలాగే నందు కూడా చదువుకుని ఏదో ఒక చోట గొప్ప స్థాయిలో ఉంటుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగానే దానికి వాళ్ళమ్మలాగే పంతం పట్టుదల ఎక్కువ. ఖచ్చితంగా అది పోలీస్ ఆఫీసర్ అవువే వస్తుందేమో మన ముందు, కానీ నా మనసు చెప్తుంది ఏమో నానమ్మ, అది ఎప్పుడు కనిపిస్తుందో ఏంటో. చిన్నప్పటి నుంచి దానికోసం ఎంతో వెతికాను, కాకపోతే నాలా అది కష్టాలు పడకుండా బయట ప్రశాంతంగా బ్రతుకుతుందేమో అని ఇప్పటి వరకు తనని ఇక బయటే ఉండనిద్దామని ఆలోచించి అలా వదిలేశాను.
అది క్షేమంగా ఉంది అని కబురు తెలిస్తే చాలు, అంతకు మించి నాకేమీ అవసరం లేదు అని చెప్పి అంటూ ఉంటుంది ఇందు. సరే అమ్మా, ఇక్కడ మాత్రం నువ్వు అనుకున్నది సాధించి చూపించు అని చెప్పేసి ఇక అక్కడ తన నానమ్మ తాతయ్య ఇందుని దీవిస్తారు. ఈలోగా ఒక కాల్ అయితే వస్తుంది. అలా వచ్చేసరికి సుభాష్, లాయర్ గారు మీరా? అవునండి, ఇన్నాళ్ళుగా మీరు ఎదురు చూసిన టైము రానే వచ్చేసింది. ఇక మీ మనవరాలికి మైనార్టీ తీరిపోయింది కాబట్టి తను మేజర్ అయ్యింది. తనకి ఇప్పుడు ఆస్తిని, అధికారాన్ని ఇక చేజిక్కించుకునే అవసరం, సమయం రెండు వచ్చాయి. అలాగే హక్కు కూడా ఇప్పుడు తనకుంది. తన ఆస్తిని తను తీసుకుని తనకి నచ్చినట్టుగా అనుభవించవచ్చు, అలాగే దాన్ని ముందుకు తీసుకుని వెళ్ళొచ్చు. ప్రతి హక్కు తనకి మాత్రమే ఉంటుంది అని చెప్పేసి లాయర్ చెప్పడంతో, చాలా మంచి శుభవార్త చెప్పారు లాయర్ గారు. మీరు ఎప్పుడు వస్తున్నారు? నేను రేపే ఇంకా పట్టుకుని వస్తాను పత్రాలన్నీ. రేపు మీ మనవరాల చేత సంతకం చేయించండి అని చెప్పేసి అనేసరికి, సరే త్వరగా రండి. ఎంత త్వరగా వస్తే నా మనవరాల్ని ఈ ఇంటి మహారాణిలా అంత త్వరగా చూస్తాను. మీకు తెలుసు కదా ఇప్పటి వరకు ఎంత సీక్రెట్గా మెయింటైన్ చేశారో. వచ్చి లాస్ట్ మినిట్ వరకు కూడా ఈ ఇంట్లో ఎవరికీ తెలియకుండానే మెయింటైన్ చేసి సర్ప్రైజింగ్గానే రండి అని చెప్పి సుభాష్ చెప్తాడు. సరే సార్, నేను రేపు ఉదయం వస్తాను, వెయిట్ చేయండి అని చెప్పేసి లాయర్ అయితే చెప్తాడు. అలా చెప్పేసరికి ఇక ఉదయం ఇప్పుడు వద్దని చెప్పేసి సుభాష్ వెయిట్ చేస్తూ ఉంటాడు. అలా వెయిట్ చేస్తూ ఉండగానే సుభాష్ గారు అంటూ లాయర్ వస్తాడు. ఏంటి ఈ లాయర్ వచ్చాడేంటి? పైగా ఇంకా మావయ్యని పిలుస్తున్నాడేంటి? ఏంటి ఎందుకు వచ్చారు? మావయ్యని ఎందుకు పిలుస్తున్నారు? ఈ ఆస్తి నాది, ఈ ఆస్తిపై అధికారం కూడా నాదే. ఏంటమ్మా ఇంకా ఆస్తి అధికారాలు అంటారేంటి? మీరు కేవలం గార్డియన్ మాత్రమే. మీరు ఈ ఆస్తిని అనుభవించడానికి సరిపోరు. ఇప్పుడు ఇక ఈ ఇంట్లో ఇందు గారికి మైనార్టీ తీరిపోయింది. ఇప్పుడు తను మేజర్ కాబట్టి తనకి ఇప్పుడు ఆస్తి అధికారాలు తన చేతిలో పెట్టడానికి వచ్చాను. ఏంటి దాని చేతిలోనా అంటూ ఉండగానే సుభాష్ అపర్ణ బయటకు వస్తారు. ఎందుకు కూడా బయటకు వస్తుంది. లాయర్ గారు వచ్చారా? ఏంటి కొత్తగా మనవరాల చేతిలోకి అధికారాలు వెళ్ళాలని చాలా ఆశపడుతున్నట్టున్నారు. అది జరగదులే. ఈ ఆస్తి కూడా నా పేరు మీద ఉండాల్సిందే. అది జరగదు. మీ పేరు మీదకి ఎప్పటికీ మారదు. ఈ ఆస్తి తన తల్లిదండ్రులకి చెందిన ఆస్తి. తల్లిదండ్రులు తన పేరు మీదకే రాశారు. ఇప్పటి వరకు గార్డియన్గా ఉన్నారు తప్ప ఆస్తి అధికారాలు మీ చేతికి రాలేదు. ఇదిగోండి ఇందు గారు ఆస్తి అని చెప్పి ఆస్తి పేపర్సు ఇక నుంచి ఈ ఆస్తి మీది, అలాగే కంపెనీ మిగిలినవన్నీ ఇక మీ పేరు మీదే ఉన్నాయి. మీరు అనుభవించవచ్చు. మీకు ఎలాంటి అధికారం అన్నా ఉంది. మీ మీద ఎవరికి పెత్తనం చేసే అధికారం లేదు అని చెప్పేసి ఇక లాయర్ చెప్పేసరికి పక్క నవ్వుకుంటుంది. ఏంటి దీనికి అధికారాల? దీనికి సంతకం చేయడం కూడా రాదు. దీనిది జీరో నాలెడ్జ్. దీనికి చదువు సంధ్య లేదు. పేపర్స్ ఇలా ఇచ్చేసి మూసుకొని పక్కన కూర్చో. ఏంటి నా మనవరాలికి చదువు లేదా? చదవవే ఇందు. ఏంటి పిచ్చి పట్టినట్టుందేంటి అపర్ణత్తకి? ఆస్తి పేపర్స్ చూసుకునేసరికి దీనికి చదువు లేదన్న విషయం మర్చిపోయావేంటి? ఇందు చదవే అని చెప్పి అంటూ ఉండగానే ఆస్తి పేపర్స్ మీద ఉన్న ప్రతి చిన్న లాజిక్ని చదివి తన పేరు మీద తన తల్లిదండ్రులు ఎలా రాశారో, ఎక్కడెక్కడ ఎన్నెన్ని ఆస్తులున్నాయి ఇంగ్లీష్లో మరీ చదివి వినిపించేసరికి దెబ్బకు దిమ్మ తిరిగే షాక్ ఎదురైపోతుంది రేఖకైతే. మరి ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. ఇలా జరగాలని చెప్పి మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్టివ్గా ఉంటుంది.